Sarvesham Namaskaraha. Good afternoon, one and all. My name is Venkateswar Rao, working as Sanskrit faculty in Andhra Layla Kalasala. Sanskrit literature is divided into two parts. అంటే సంస్కృత వాంగ్మయం అనేది రెండు విభాగాలుగా విడగొట్టబడి ఉంది. అది వైదిక వాంగ్మయం అని అలాగే లౌకిక వాంగ్మయం అని చెప్పని రెండు విభాగాలుగా విభజించబడింది. వైదిక వాంగ్మయం అనేటువంటిది వచ్చేసరికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవి వచ్చేసరికి వేదాంగాలు ఇవన్నీ కూడా వైదిక వాంగ్మయం అంటే వైదిక్ లిటరేచర్. కమింగ్ టు జనరల్ లిటరేచర్ అంటే లౌకిక వాంగ్మయానికి వచ్చేసరికి మనకి ఇతిహాసాలు, అదేవిధంగా మహాకావ్యాలు, అలాగే కావ్యాలు, ఖండకావ్యాలు, గద్యాలు ఈ విధమైనటువంటి లౌకిక వాంగ్మయం ఉన్నది. అయితే లౌకిక వాంగ్మయంలో ప్రథమ స్థానంలో ఇతిహాసాలు ఉంటే ఆ తర్వాత రామాయణము, మహాభారతం లాంటి ఇతిహాసాలని ఆధారంగా చేసుకొని రాసినటువంటి మహాకావ్యాలు, పంచమహాకావ్యాలు ఉన్నాయి సంస్కృత వాంగ్మయంలో. అందులో మొదటివాడు కాళిదాస మహాకవి. ఈ మహాకవి కాళిదాస్ అనేటువంటి ఆయన మనకి రెండు మహాకావ్యాలు రాశారు. ఒకటి కుమార సంభవం, ఇంకోటి రఘువంశం. ఈ రఘువంశం అనేటువంటిది ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశాన్ని తీసుకోబడినటువంటి గ్రంథం. ఇక్కడ కాళిదాస మహాకవి లౌకిక వాంగ్మయంలో పేరెన్నికగన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి కవి. అయితే ఈయన వాంగ్మయం రాసినటువంటి ఈతని యొక్క రచనల్లో ప్రముఖంగా చెప్పుకోబడినటువంటిది అలంకారం, ఉపమాలంకారం. అంటే రైటింగ్ స్టైల్ ఆఫ్ కాళిదాస ఈజ్ ఉపమా కాళిదాసస్య. ఉపమా కాళిదాసస్య భారవేరర్ధగౌరవం దండినః పదలాలిత్యం మాఘే సంతిత్రయో గుణాః. అంటే ఉపమాలంకారం కాళిదాసు రాసినటువంటి కావ్యాల్లో ప్రతి శ్లోకంలోనూ ఉపమాలంకారం ఖచ్చితంగా ఉంటుంది. ఉపమాలంకారం అంటే కంపారిజన్, ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో కంపేర్ చేసేటువంటి అలంకారమే ఈ యొక్క ఉపమాలంకారము. అంటే ఆమె ముఖం చంద్రబింబం అంటే వలె అందంగా ఉన్నది, అంటే ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తున్నాడు. ఈ విధంగా ఇట్లాగ ఈయన రాసినటువంటి ప్రతి శ్లోకంలోనూ ఈ యొక్క ఉపమాలంకారం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాగే ఈయన రఘువంశం రాసినటువంటి మొట్టమొదటి శ్లోకంలో వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే వాక్కు అర్థము. దేర్ ఈజ్ నో వర్డ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ వితౌట్ మీనింగ్, దెర్ ఈజ్ నో మీనింగ్ వితౌట్ ఎ వర్డ్. అంటే పదం లేకుండా అర్థం లేదు, అర్థం లేకుండా పదం లేదు. ఈ రెండు ఒకదానితో ఒకటి ఎప్పుడూ కూడా ఒకటి లేకుండా మరొకటి లేకుండా ఉన్నటువంటి విడదీయరానేటువంటి అనుబంధం ఎలా అయితే ఉందో ఈ సృష్టి మొత్తానికి పితరవు ఇది ద్వంద్వ సమాసం. అంటే మాతాచ పితాచ అంటే తల్లియును తండ్రియును, జగత్తు మొత్తానికి సృష్టికర్తలైనటువంటి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పని పార్వతీ పరమేశ్వరులను వాక్కు అర్థంతో పోలిక చెప్పబడింది. అయితే ఈ శ్లోకంతో మొదలైనటువంటి ఈ యొక్క మహాకావ్యమే రఘువంశం. ఈ రఘువంశ మహాకావ్యాన్ని మనం ఆధారంగా తీసుకొని రాసినటువంటి మన పాఠ్యాంశంగా పెట్టుకున్నటువంటి పాణిగ్రహణం. పాణిగ్రహణం అంటే వివాహం, పెండ్లి. అంటే అజమహారాజు ఇందుమతీదేవుల యొక్క వివాహం గురించి ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నటువంటి పాఠ్యాంశమే ఈ యొక్క పాణిగ్రహణము. అంటే ఇక్కడ అజుడు ఎవరు? రఘుమహారాజు యొక్క కొడుకు. రఘుమహారాజు ఎవరు? ఈ యొక్క దిలీప్ మహారాజు గారి యొక్క కుమారుడు. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రతి అంశంలోనూ ఖచ్చితంగా రఘువంశంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకంలోనూ ఉపమాలంకారం ఖచ్చితంగా ఉన్నది. అయితే తనకి సంతానం కలగలేదనేటువంటి బాధతో కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి గారి దగ్గరికి వెళ్ళినటువంటి దిలీపుడికి తన యొక్క సంతానం కలగకపోవటానికి కలిగినటువంటి కారణాన్ని చెప్పినటువంటి కులగురువు వశిష్ఠ మహర్షి ఇతనికి నందినీ దేనువుని
సేవించుకోమని చెప్పాడు. ఆ నందినీ దేవునికి సేవ చేయటం కోసం చెప్పని గోసేవా వ్రతం అనేటువంటి ఒక గోవు యొక్క సేవను చేస్తూ ఒక వ్రతంలాగా చేశాడనేటువంటిది ఇక్కడ చెప్పబడింది. అందులో జలాభిలాషి జలమాదదానాం నిషేధుషీర్మాసన బంధధీర హవ్యాహతై స్వైరగతైశ్చ తస్య ఛాయేవతాం భూపతిరన్వగచ్చత్. అంటే జలాభిలాషి జలమాదానం, జలం తాగటం కోసం అని చెప్పని ఆగినటువంటి ఆ నందినీ దేనువు అలాగా జలాశయం చూసి ఆగగానే ఈయన కూడా అలాగా ఒక చక్రవర్తి అయినటువంటి దిలీప్ మహారాజు గారు కూడా అలాగా నిషేధుషీం ఆసన బంధధీర చేతులు కట్టుకొని ఒక సేవకుడిలాగా నిలబడారు. అలాగే అది కదులుతున్నప్పుడు నందినీ దేనువు కదులుతూ ఉండగా ఈ యొక్క మహారాజు గారు కూడా కదులుతూ ఉండేవాడు. అది ఎలా అంటే ఛాయా ఇవ తాం భూపతి అన్వగచ్చత్, అంటే ఒక నీడలాగా ఈ యొక్క నందినీ దేనువుని దిలీప్ మహారాజు గారు అనుసరిస్తూ వెళ్ళాడు అని అంటాడు. అలాగే ఈ యొక్క గోసేవ వ్రతం పూర్తయిన తర్వాత దిలీప్ మహారాజు గారికి ఆ యొక్క నందినీ దేనువు అనుగ్రహం వలన రఘు మహారాజు గారు జన్మించారు. ఈ రఘు మహారాజు గారు కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత ఈయనకి రాజ్యం సంక్రమించేటువంటి సమయంలో ఆయనకి రాజ్యాభిషేకం చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాసన. అంటే దినాంతే అంటే దినము అంతమైనటువంటి సమయం, అంటే సాయంత్రం వేళ యొక్క ప్రకాశం, సూర్యుని యొక్క కాంతి ఏ విధంగా అయితే అగ్నిదేవుల్లో ప్రవేశిస్తుందో అలాగా దిలీప్ మహారాజు గారిలో ఉన్నటువంటి అతని దగ్గర ఉన్నటువంటి రాజ్యం, శోభాయమానంగా విరాజులుతున్నటువంటి రాజ్యం ఎవరి దగ్గరికి వెళ్ళింది? రఘు మహారాజు గారి దగ్గరికి వచ్చింది అని చెప్పని ఇక్కడ ఉపమానం చెప్పాడు. ఈ విధంగా ప్రతి చోట తీసుకున్నటువంటి అంశంలో ఖచ్చితంగా ఉపమాలంకారం ఖచ్చితంగా ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి పాణిగ్రహణం అనేటువంటి అంశంలో ఇందుమతీదేవికి స్వయంవరం చేసినటువంటి సమయంలో ఇక్కడ కూడా ఒక సామాన్యమైనటువంటి విషయాన్ని ఉపమానంగా చెప్పాడు. ఏంటంటే ఒక లైట్ ఉంది, ఒక లైట్ వెలిగించాలి, లేదా ఒక దీపం పెట్టాం, దీపం పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంతి వల్ల పక్కన ఉన్నటువంటి దాని పక్కన ఆ కాంతి ఏ వస్తువుల మీద అయితే పడుతుందో ఆ వస్తువులు అన్నీ కూడా ప్రకాశంగా ఉంటాయి. ఆ దీపం కాంతి లేనటువంటి వస్తువులు చీకటిగా ఉంటాయి. ఆ విధంగా ఇందుమతీదేవి తనకు కావాల్సినటువంటి వరుణ్ణి ఎన్నుకోవటం కోసం చెప్పని పెట్టినటువంటి స్వయంవరంలో ఒక్కొక్క రాజకుమారుడు వద్దకి అట్లాగా వాళ్ళ ఆసనం దగ్గరికి వెళ్ళటం, ఆవిడ ఆ ఇందుమతీదేవి మమ్మల్నే వరిస్తుంది అనేటువంటి ఆ ఆసక్తితో వాళ్ళ యొక్క ఫేసెస్ బాగా బ్రైట్గా, అంటే ఒక దీపపు కాంతి పడితే ఎలా అయితే ప్రకాశవంతంగా ఉంటాయో వస్తువులు, ఆ విధంగా ఆవిడ వెళ్ళగానే ఆవిడ సమక్షంలో వీళ్ళ ముఖాలన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి. ఆవిడ కాదని చెప్పిన పక్కకు రాగానే వీళ్ళ యొక్క ముఖాలన్నీ కూడా మాడిపోయినాయి. దీన్ని దీపశిఖేవా అంటాడు. అంటే ఒక దీపశిఖలాగా ఆవిడ ఉన్నది అని చెప్పిన వర్ణిస్తున్నాడు, ఉపమానం కంపేర్ చేశాడు. అందుకని ఈ ఉపమానం కోసం కూడా విమర్శకులు ఇతనికి దీపశిఖా కాళిదాస అనేటువంటి పేరు కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇతనికి ఉపమా కాళిదాసస్య అనేటువంటి ఆ ఉపమాలంకారం కాస్త ఇంటి పేరుగా చేసేసుకున్నాడు. ఆ తర్వాత సామాన్యమైనటువంటి ఒక దీపం గురించి కూడా ఒక విశేషంగా వర్ణించడంతో అందరూ కూడా ఇతనికి దీపశిఖా కాళిదాసు అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి చాలా అనేకమైనటువంటి విశేషమైనటువంటి అంశాలతో ఈ రఘుమహారాజు గారి చరిత్ర, వాళ్ళ యొక్క వంశీకుల యొక్క చరిత్ర, రఘువంశం అనేటువంటి ఒక పుస్తకంతో, ఒక గ్రంథంతో ఆయన చెప్పడం జరిగింది. అందుకనే తను అందరికీ కూడా గురువు లాంటి వాడు అనేటువంటి ఉద్దేశంలో కవికుల గురుహు కాళిదాస అనేటువంటి బిరుదు కూడా ఇతనికి రావటం అనేది జరిగింది. మరి ఉపమాలంకారం అంటే ఎలాగా? మనకి ఈ యొక్క ఉపమాలంకారం ఇక్కడ ఉపమా ఎత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతిద్వయోహో, అంటే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో ఆ వస్తువు, ఏ వస్తువుతో పోలుస్తున్నామో ఆ వస్తువు, వీటిల్లో సాదృశ్య లక్ష్మీ అంటే సిమిలారిటీస్, వీరి రెండిట్లో ఉన్నటువంటి లక్షణాలు సిమిలర్గా ఉంటే దాన్నే ఉపమాలంకారం అంటారు.
అంటే రెండిట్లోనూ ఏ వస్తువుతో పోలుస్తున్నాం ఆ వస్తువు, ఏ వస్తువుని పోలుస్తున్నాం ఆ వస్తువు, రెండిట్లో ఉన్నటువంటి లక్షణాలు సిమిలర్గా ఒకేలాగా ఉండాలి, ఒకే విధమైనటువంటి గుణాలు కలిగి ఉండాలి. అటువంటి గుణాన్ని చెప్పేటప్పుడే ఈ యొక్క ఉపమాలంకారం యొక్క ఔచిత్యం అనేటువంటిది తెలుస్తుంది. దానికి ఉదాహరణగా చెప్తాడు, హంసీవ కృష్ణ తే కీర్తి స్వర్గంగా మౌగాహతే. ఓ కృష్ణ, నీ యొక్క కీర్తి హంస వలె. ఎటువంటి హంస? ఆకాశగంగలో స్నానమాడుతున్నటువంటి, ఆకాశగంగలో మునుగుతున్నటువంటి ఆడహంసలాగా అంత స్వచ్ఛంగా ఉన్నది. హంస అంటే తెల్లగా ఉంటుంది, వైట్ కలర్, తెల్లగా ఉంటుంది. సత్కీర్తి కూడా, సత్కీర్తి, చిన్నపిల్లల యొక్క చిరునవ్వు, కల్మషం లేనటువంటి మనసు, ఇట్లాంటి వస్తువుల్ని మనం ఎప్పుడూ కూడా వర్ణించేటప్పుడు శ్వేతవర్ణం, తెలుపు వర్ణంతో వర్ణిస్తూ ఉంటాం. అందుకని ఇతని యొక్క సత్కీర్తిని కూడా తెల్లగా ఉందనేటువంటి ఉద్దేశంతో, అందులోనూ ఎట్లాగా స్వర్గంగా, స్వర్గలోకంలో ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి గంగా నదిలో మునకలాడుతున్నటువంటి హంసలాగా ఉందని చెప్పని ఈ యొక్క కీర్తిని వివరించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సందర్భంలో మనకి నైషధీయ చరిత్రలో కూడా ఇట్లాంటి ఉపమాలంకారం ఒకటి ఉంది. ఈ యొక్క వచ్చిన దేవతలందరూ వచ్చి దమయంతిని వివాహం చేసుకోవడం కోసం చెప్పని వచ్చారట. వస్తే దమయంతి మాత్రం నలమహారాజు గారిని పెళ్లి చేసుకుందామని చెప్పని అనుకుంటా ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి చెలికత్త అడిగిందంట, అమ్మా, దేవతలందరూ కూడా సాక్షాత్తు దేవతలే, వరాలు ఇచ్చేటువంటి దేవతలే నిన్ను పెళ్ళాడదామని చెప్పని వస్తే నువ్వేంటమ్మా సామాన్యమైనటువంటి ఒక నరుణ్ణి, చక్రవర్తిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అని చెప్పానంటే అక్కడ చెప్తాడు, క్రమేణకం నిందతి కోమలేక్షు. అంటే ఒక ఒంటె, ఒక ఏనుగు రెండు ఒక మార్గం గుండా వెళ్తున్నాయి అనుకోండి. వెళ్తూ ఉన్నప్పుడు ఒంటేమో అది ఎడారి జంతువు కాబట్టి ఎడారి మొక్కలు, క్యాక్టస్ లాంటి ఆ చెట్లు, అంటే ముళ్ళు ఉన్నటువంటి కాయలు, ముళ్ళు ఉన్నటువంటి ముళ్ళగుబుర్లు ఎత్తుకుంటూ వెళ్తుంది. అదే ఏనుగేమో అరటిపళ్ళు లాంటి మెత్తటి ఫలాల్ని, చెరుగ్గళ్ళ లాంటి తీయనైనటువంటి వస్తువుల్ని తినటం కోసం చెప్పి వెతుక్కుంటూ ఉంటుంది. అలాగా ఎవరిష్టం వాళ్ళది. నేను దైవత్వాన్ని కోరుకోవాలా, లేకపోతే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి సందర్భంలో నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుందాం అనేటువంటి అభిలాష నాకుంది కాబట్టి నేను అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనేటువంటి ఈ విధంగా ఉపమాలంకారం కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక ఒంటె, ఒక ఏనుగు, ఈ రెండు కూడా వాటికి నచ్చిన ఆహారాన్ని అవి ఎలా వెతుక్కుంటున్నాయో ఆ విధంగా నేను నాకు నచ్చినటువంటి ఈ యొక్క వరుణ్ణి వివాహం చేసుకునేటువంటి హక్కు నాకుంది కాబట్టి నేను నలమహారాజు గారినే వరిస్తున్నాను, నలమహారాజు గారినే పెళ్లి చేసుకుంటానని చెప్పని అనేటువంటి సందర్భంలో ఈ యొక్క ఉపమాలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణ కూడా ఉండడం జరిగింది. అయితే ఈ తర్వాత ఇక్కడ కమింగ్ టు రఘువంశం, రఘుమహారాజు గారి కొడుకు అజమహారాజు గారికి ఇందుమతిదేవికి జరిగినటువంటి స్వయంవరంలో అజమహారాజు గారిని వివాహం చేసుకుందామని చెప్పని ఇందుమతి ఆయన్ని వరించడం జరిగింది. ఈ యొక్క వివాహ సందర్భం అయినటువంటి అంశాన్ని ఇక్కడ పాణిగ్రహణం అనేటువంటి పాఠ్యాంశంలో చెప్పడం అనేది జరిగింది.